బాబు షూరిటీ కార్యక్రమంలో మా నారాయణ గారు నెల్లూరు టౌన్ అంతా జరుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ షాపుకి వెళ్ళినా, ఏ స్లమ్కి వెళ్ళినా, ఏ ఎంప్లాయ్ దగ్గరికి వెళ్ళినా, ఏ రిక్షా కార్మికుడి దగ్గరికి వెళ్ళినా, ఆటో కార్మికుడి దగ్గరికి వెళ్ళినా ఒకే మాట, మీరు గెలవాలి సార్, మీకు మెజారిటీ రావాలి సార్, ఈసారి మీకే సార్ అనే మాట ఎక్కడ నిలబడతా ఉంది. నిజంగా అది ఆయన చేసిన పనితీరు. గతంలో ఊరికి నారాయణ గారు అంటున్నారు ప్రజలు, గతంలో ఆయన కష్టపడి ఎక్కువజామున 5 గంటలకే లేచి అందరినీ లేపి నెల్లూరుని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, బట్ సంఘం నుంచి వాటర్ అయితేనేమి, అలాగే పార్కులు అయితేనేమి, ఇళ్ళు అయితేనేమి, చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. అటువంటి పనులు ఈరోజు అందరూ గుర్తొస్తున్నాయి. ఈ 5 సంవత్సరాల వైసీపీ కానీ ఆ నిధులు కానీ ఒక్క పని చేయలేదని చెప్పి ప్రజలు తెలుసుకున్నారు. మరి కరెంటు బిల్లులు మొత్తం 11 సార్లు పెంచారు. ఇంటి పన్నులు విపరీతంగా పెరిగిపోయినాయి. నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. వీటన్నిటి మీద మళ్ళీ నారాయణ గారు వస్తే నెల్లూరు బ్రహ్మాండంగా ఉంటుంది అనే ఆలోచన జనం వచ్చారు. నేను ముందుగానే చెప్పా అనిల్కి, అనిల్ నువ్వు ఊరికి నోరు పారేసుకుంటున్నావు, నారాయణ తిట్టబాకు, నువ్వు దేవుడు క్షమించడు, నీకు సీటు రాదు, నీకు దమ్ముంటే సీటు తెచ్చుకో అని అనేక సార్లు ఛాలెంజ్ చేశాను. మరి నువ్వు నా ఛాలెంజ్ స్వీకరించలా, నారాయణ తిట్టొద్దంటే నువ్వు గమ్ముగావు. మరి నిన్నేడు నరసరావుపేట తరివేశారు, అక్కడ 2 లక్షలు ఓడిపోతావు, ఇక్కడ ఓడిపోతావు నీకు తెలుసు. మరి నారాయణ గారి మీద అభ్యర్థి కోసం అన్వేషిస్తుంది వైసీపీ పార్టీ. మరి ఏమైనా ఇతర దేశాలను తెస్తారో నాకు తెలియదు, కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం నారాయణ ఢీకొట్టే అభ్యర్థి నేనే లేడు. ఒకటైతే వాస్తవం, మొన్న అనిల్ ఒకటి మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఫెయిలు, బటర్ ఫ్లాక్, ఏం తెలుసురా నీక బ్రహ్మాండమైన జనం ఉదయం 9:30 నుంచి 1:30 దాకా ఉన్నారు ఎర్రటి ఎండలో. అదే ఎండలో జగన్ పెట్టమనండి, 3000కి మించుంటే నీ కాళ్ళ సందం దొరుకుతాను అనిల్ గుర్తుపెట్టుకో. అటర్ ఫ్లాప్ బ్రహ్మాండ స్పందన. మా నారాయణ గారి ఆధ్వర్యంలో జరిగింది ఏదైనా సరే బ్రహ్మాండంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఊరికే నోరు పారేసుకోబాకు, ఇప్పటికే నాశనం అయిపోయావు. జిల్లాలో నాయకులంతా తరివేశారు, నిన్ను ప్రజలు తరివేశారు. ఏదో నరసరావుపేట అంటున్నారు, అది కూడా వస్తలేదో గ్యారెంటీ లేదు. నీ బతుకు రాజకీయంగా నీకు 0. నారాయణ గారికి అభ్యర్థి కోసం ఎదుర్కొంటున్నారు. ఆ అభ్యర్థి వచ్చే లోపల నెల్లూరు నలుమూలలు తిరిగే లోపల ఎలక్షన్ అయిపోద్ది. నారాయణ గారికి నేను చెప్పింది 50,000 ఫస్ట్ మెజార్టీ, కానీ దానికి మించి ఎంత వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. నారాయణ గారి మంచితనమే ఈరోజు ప్రజల దగ్గరికి చేర్చింది. ప్రతి ఇంటిలో నారాయణ పేరు చెప్తున్నారు. తప్పకుండా ఆయన గెలుపు అట్లా ఇట్లా ఉండదు, రాష్ట్రంలో నెంబర్ 1 స్థానం ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను.